10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు భయపడుతున్నారా అంటే ఇవాళ జరుగుతున్న పరిణామాలు చూస్తే భయపడుతున్నారని అనిపిస్తుంది. ఇవాళ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సీఎం రేవంత్ రెడ్డితో పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశం ఉంది. ఆ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి హాజరయ్యారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పీసీసీ అధ్యక్షుడు ఇంకా పార్టీలో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళతో పాటు పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరయ్యారు. సో బయటికి ఈ మీటింగ్ని బీసీలకు సంబంధించినటువంటి కులగణన కావచ్చు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకి సంబంధించినటువంటి ఇష్యూ పైన ఈ రెండు చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. దాన్ని జనంలోకి ఏ విధంగా బలంగా తీసుకెళ్ళాలి అనేటువంటి దానిపైన ఇవాళ మీటింగ్ పెట్టినాము అని బయటకు చెప్తున్నా కూడా లోపల జరుగుతున్నటువంటి మీటింగ్ ఇంకొక దానిపైన జరుగుతున్నట్లు మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. 10 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిరు. అయితే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు వీళ్ళు చాలామంది. కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన ఎంపీ ఎన్నికల్లో పోటీ కూడా చేశాడు. సో ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి నుంచో కోర్టును ఆశ్రయిస్తుంది. హైకోర్టులో కూడా ఈ విషయం పైన హైకోర్టుకు పోయిర్రు. దాని తర్వాత సుప్రీంకోర్టుకు కూడా పోయిర్రు. సుప్రీంకోర్టు కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎంత టైం పడుతుంది, మీకు ఇంకెంత టైం కావాలి అనేటువంటిది స్పష్టంగా చెప్పండి అని కోర్టు అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో మొన్న 2-3 రోజుల కిందట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి ఎమ్మెల్యేలు ఈ 10 మంది కూడా ఆ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది అసెంబ్లీ. నోటీసులు ఇచ్చిరు అసెంబ్లీ సెక్రటరీ. మీరు ఎందుకు పార్టీ మారారు, మీ పైన ఎందుకు చర్యలు తీసుకోవద్దు అనేటువంటి దాన్ని లిఖితపూర్వకంగా చెప్పండి అని ఒక నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనికి ఎమ్మెల్యేలు కూడా లిఖితపూర్వకంగా ఆన్సర్ ఇవ్వడానికి కొంత టైం ఇవ్వండి అని ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరీని కోరారు అని తెలుస్తుంది. సో ఆ నేపథ్యంలోనే 2-3 రోజుల కిందట ఒక ఎమ్మెల్యే ఇంట్లో ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఒక పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నారు. ఆ కోర్టు ఒక దిక్కు అసలు ఎప్పుడు వీళ్ళపైన చర్యలు తీసుకుంటారు అని అడుగుతుంది. ఇంకొక వైపు అసెంబ్లీ నుంచి కూడా నోటీసులు అందినటువంటి నేపథ్యంలో మనం ఏం చెయ్యాలి, ఏం చేద్దాం అనేటువంటి దానిపైన ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఒక ఎమ్మెల్యే ఇంట్లో సమావేశం అవ్వడం జరిగింది. ఇవాళ తాజాగా ఎంసీఆర్ హెచ్ఆర్డీలో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పోయినారు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. చాలా సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే వీళ్ళని గుర్తించబడుతుంది. కానీ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో, కేసు కీలక దశలో ఉన్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే సుప్రీంకోర్టులో మొన్న పోయినటువంటి దానికి ఫిబ్రవరి 10వ తేదీలోగా మీరు దీనిపైన ఏదో ఒకటి చెప్పాలి అని సుప్రీంకోర్టు అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చింది. సో ఇప్పుడు కీలక దశలో ఉన్నటువంటి నేపథ్యంలో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోయేటువంటి మీటింగ్కి కనుక ఒకవేళ ఈ 10 మంది ఎమ్మెల్యేలు పోతే అది ఇంకొక సాక్ష్యంగా పరిగణించబడుతుంది. కాబట్టి మన మీద అనర్హత వేటు వేసేందుకు అదొక సాక్ష్యంగా ఉంటుంది అనేటువంటి దాంతో ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇవాళ జరుగుతున్నటువంటి మీటింగ్కు వెళ్ళలేదు. అదే కారణంతో వెళ్ళలేదు అనేటువంటిది మనకు తెలుస్తుంది. కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడినప్పుడు కూడా ఆఫ్ ది రికార్డులో వాళ్ళు అదే చెప్తున్నారు. ఆ కోర్టులో చివరి దశలో ఉంది, ఈ కేసుకి సంబంధించినటువంటి ఇష్యూ చివరి దశలో ఉంది. ఇప్పుడు పోతే కనుక ఒకవేళ సాక్ష్యాలు ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిఎల్పి మీటింగ్ ఈరోజు జరగబోతున్నటువంటిది. అఫీషియల్గా పార్టీ మీటింగ్కి హాజరైతే కనుక అది ఇంకొక సాక్ష్యంగా ఉంటుంది. రేపొద్దున బీఆర్ఎస్ పార్టీ దీన్ని సాక్ష్యంగా కోర్టుకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు వెళ్ళలేదు అనేటువంటిది కొంతమందికి చెప్పినట్లుగా తెలుస్తోంది. దానిలో భాగంగానే ఇవాళ వాళ్ళు ఆ మీటింగ్కి పోలేదు. అయితే సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి 2-3 రోజుల కిందట అసెంబ్లీ ఒక్కరోజు సమావేశమైనటువంటి నేపథ్యంలో ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పుడు ఎందుకు వస్తాయి ఉప ఎన్నికలు, అసలు ఏం జరిగింది, ఎందుకోసం ఇక్కడ ఉప ఎన్నికలు రాబోతున్నాయి అనేటువంటి దాన్ని ఆయన కొంతమంది మీడియా మిత్రులతో జరిగినటువంటి చిట్చాట్లో అన్నారు అనేటువంటి విషయం బయటకు వచ్చింది. సో నిజంగా కాంగ్రెస్ పార్టీ కనుక ఒకవేళ ఉప ఎన్నికలకు భయపడకపోతే వాళ్ళను అఫీషియల్గానే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులుగానే మాట్లాడుతున్నారు చాలా సందర్భాలలో కూడా. ఎందుకంటే మనం గతంలో చూసాము సంజయ్కి సంబంధించినటువంటి ఇష్యూ, సంజయ్ పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరికి ఆ జిల్లాలో జరిగినటువంటి ఒక మీటింగ్లో గొడవ జరిగినప్పుడు ఆయన అసలు ఏ పార్టీ మీద నువ్వు ఏ పార్టీ ఎమ్మెల్యేవు, ఏ పార్టీలో గెలిచావు, ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నావు అనేటువంటిది కౌశిక్ రెడ్డి సంజయ్కి ఒక చిన్న గొడవ కూడా జరిగింది. అక్కడ ఆయన
కాంగ్రెస్ పార్టీనే క్లెయిమ్ చేసుకున్నటువంటి పరిస్థితి. మిగతా సందర్భాలలో కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు అనేటువంటిది చాలా స్పష్టం. దానం నాగేందర్ అయితే కాంగ్రెస్ పార్టీ గుర్తుపైనే మళ్ళీ ఎంపీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. కానీ బయటకు వచ్చి ఆ ఎమ్మెల్యేలు చాలామంది, కొంతమంది ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలకు భయపడి కావచ్చు, లేదా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల కావచ్చు, గుడికి సంబంధించినటువంటి కండువా కప్పుకున్నాము అనేటువంటి మాటలు కొంతమంది మాట్లాడారు. దాని తర్వాత మర్యాదపూర్వకంగా సీఎంను కలిసాము అనేటువంటిది కొంతమంది మాట్లాడారు. రకరకాలుగా, ఎందుకంటే ఉప ఎన్నికలకు భయపడుతున్నారు అనేటువంటిది ఇవన్నీ ఇన్సిడెంట్స్ చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓ దిక్కు సీఎం రేవంత్ రెడ్డి ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయి అనేటువంటి ధీమాతో మాట్లాడుతున్నప్పుడు, మరొక వైపు ఉప ఎన్నికలకు భయపడాల్సినటువంటి పరిస్థితి ఏముంది మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు? 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు అంత ఉప ఎన్నికలకు భయపడకపోతే కనుక ఇవాళ మీటింగ్కి ఎందుకు వెళ్ళలేదు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. నిజంగానే వాళ్ళు ఉప ఎన్నికలకు కనుక భయపడకపోతే ఈరోజు జరుగుతున్నటువంటి మీటింగ్కి అటెండ్ అయ్యే వాళ్ళు కదా. ఈరోజు జరుగుతున్నటువంటి మీటింగ్కి అటెండ్ అవ్వట్లేదు అంటేనే వాళ్ళు భయపడుతున్నట్టు. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా ఆ స్థానాలను మేమే గెలుచుకొని తీరుతాము. ఎందుకంటే ఆ స్థానాల్లో గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు ఎన్నికలకు పోయిన రోజు కారు గుర్తు మీద వాళ్ళకి ప్రజలు ఓట్లేశారు. వాళ్ళు గెలిచిన తర్వాత వేరే పార్టీలోకి పోయారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కారు గుర్తును కోరుకుంటున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఆ స్థానాల్లో, ఆ 10 స్థానాలకు సంబంధించినటువంటి వాటిలో బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుంది. మళ్ళీ ఒకసారి ఆ ఉప ఎన్నికలు జరగబోయేటువంటి స్థానాలలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం అనేటువంటిది బీఆర్ఎస్ చెప్తూ వస్తుంది. కానీ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం ఉప ఎన్నికలకు భయపడినట్లుగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో హుటాహుటిన ఎమ్మెల్యే ఇంట్లో మీటింగ్ పెట్టుకోవడం కావచ్చు, దాని తర్వాత ఈరోజు జరుగుతున్నటువంటి మీటింగ్కు హాజరు కాకపోవడం కావచ్చు, ఇవన్నీ చూస్తే కనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలకు భయపడే ఈరోజు మీటింగ్కి డుమ్మా కొట్టారు. దాంతోపాటు రోజు రోజుకి ప్రభుత్వం మీద పెరుగుతున్నటువంటి వ్యతిరేకత కావచ్చు, గతంలో వాళ్ళు వెళ్ళినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఇప్పుడు రోజు రోజుకి కూడా కాంగ్రెస్ పార్టీ పైన గ్రౌండ్ లెవెల్లో చాలా వ్యతిరేకత వస్తుంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే చెప్పుకుంటున్నారు, ఆ పార్టీ కార్యకర్తలే చెప్తున్నారు. దాంతోపాటు ఆ పార్టీ అఫీషియల్గా పెట్టినటువంటి పోల్లో కూడా ఇది రుజువైంది. ఎవరి పాలనను కోరుకుంటున్నారు అనేటువంటిది పెడితే కనుక కాంగ్రెస్ పార్టీ పాలనను కోరుకోవట్లేదు అని వాళ్ళకి కనీసం పాస్ మార్కులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ బేరీజు వేసుకున్న తర్వాత ఎమ్మెల్యేలు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేయాల్సి వస్తే తమకు డిపాజిట్లు కూడా దక్కవు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి అంటే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీకి పోయినటువంటి ఎమ్మెల్యేలు భయపడుతున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇవాళ మీటింగ్కు వాళ్ళు డుమ్మా కొట్టారు అనేటువంటిది బయట మీడియా సర్కిల్స్లో వినిపిస్తుంది.